ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి మిమ్మల్ని అందరం ఇలా చూడడానికి మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో మన తండ్రిని ఆరాధించడానికి, ఆయన చెప్పే బోధ మాట మనం వినడానికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మనం అందరం కూడా దేవునికి వందనాలు ఇస్తూనే ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. వాక్యాలకు వెళ్దాం. వెళ్ళి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. దయగల మా ప్రభా, ఈ నాటి దినానికి నా ప్రభా, మా జీవితాలకి మా బ్రతుకులకు నాయన ఒక మంచి మాటను మాకు దయచేయండి. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. నీ మాట ద్వారా చెవిగలవాడు వినుగాక అని సెలవిస్తున్నాం ప్రభా. వినినవాడు పాండిత్యం నేర్చుకొని దాన్ని అనుసరించినట్లుగా నీతో కలిసి హనోకు వలె జీవించినట్లు విధానంలో ప్రభా మమ్మల్ని నడిపించమని సరిలో ప్రార్థిస్తున్నాను. సమయాన్ని నన్ను చేతికి అప్పగించుకుంటూ మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నడిపించండి. చివరి వరకు నమ్మకస్తులు ఉండటమే గొప్ప విధానం. అటువంటి ధన్యత మాకు అనుగ్రహించండి, నడిపించండి, భయం పొందకండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన స్తుతించాడు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు దేవుని జస్ట్ ఒక క్యాజువల్గా, అంటే మన లాంగ్వేజ్లో లేకపోతే మన స్టైల్లో సరదాగా కొంచెం మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మీరు జాగ్రత్తగా వింటే కనుక అది మన జీవితంలో పనిచేస్తుంది. మీకు ఎప్పుడు ఒకటే చెప్తాను చూడండి. అన్నం తిన్నాం అనుకోండి, మనం ఏమవుతుంది? మనకి అన్నం తింటే ఏమవుతుంది? మనకి తెలీదా? అంతే కదా, ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది కదా. అన్నం తినలేదు అనుకోండి, ఏమవుతుంది? నీరసిస్తాము. ఓకే, మనము డీహైడ్రేషన్కు లేకపోతే ఏదేదో అవుతాం కదా. అలాగే దేవుని వాక్యము గనక మనము విని దాన్ని అవలంబించుకొని గైకొని దాని ప్రకారం నడిస్తేనే జీవితం మనకి. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము ఎప్పుడైతే మనము వింటామో, వినిన వాక్యము దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు ఈ దినము నాతో ఏం మాట్లాడతాడు అనే ఆ ప్రిపరేషన్తో మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే నీ హృదయ రహస్యములు, నీ హృదయం ఆయనకు తెలుసు కాబట్టి. నువ్వు విని దానిని అనుసరించినప్పుడే మన జీవితంలో కార్యం జరిగించడానికి ఇది మెయిన్. అదర్వైజ్ ఇంకా సమస్య లేదు. నువ్వు వాక్యం వినకుండా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నానంటే కుదరదు. ఈ అసెంబ్లీ అనేది ఏంటో తెలుసా? దేవుడు మనకి ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తాడనమాట. ఓకేనా? ఇక్కడ రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఉంటాం కదా. ఒకరికి డబ్బులు ఉంటాయి, ఒకరికి డబ్బులు ఉండవు. ఒక ఆస్తులు ఉంటాయి, ఒకరికి ఆస్తులు ఉండవు. ఒకరికి డబ్బులు ఉంటాయి, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండవు, మంచి ఆరోగ్యాలు ఉండవు. ఒకరికి డబ్బులు ఉండవు, వాడికి మంచి ఆరోగ్యం ఉంటుంది, ఇబ్బంది లేకుండా రకరకాలన్నీ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులన్నీ దేవుడు చూసి సంతోషించే దేవుడు కాదు మన దేవుడు. వాటన్నిటి నుంచి విడిపించి వారికి క్షేమముని ఇవ్వటం కోసం అనేది అనమాట. అయితే మనల్ని గాయపరిచేది దేవుడు. ఇప్పుడు మనం గాయపరచడు. కాపరి ఎప్పుడు కూడా గాయపరచడు. కాపరి ఏం చేస్తాడు? గాయాన్ని కడతాడు. గాయపరిచేవాడు ఎవడు? మనకి మనమే గాయపరుచుకుంటాం ఆడి ద్వారా అనమాట. ఎందుకంటే ఆడికి అవకాశం ఇచ్చినాడు కదా. అవునా కదా? అందుకని వాక్యం కనుక మనం వింటే మన జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది అన్నమాట. ఓకే, నా జీవితంలో నేను ఒక చర్చ్ మెంబర్గా ఉన్నప్పుడు నేను కానీ, వైఫ్ కానీ, పిల్లలు కానీ మేము పక్కన కూర్చున్నా మా సేవకులు వాక్యం చెప్పినప్పుడు కన్ని రెప్పేస్తే ఎక్కడ వర్డ్ మిస్ అయిపోతుందో అని అంత రెప్ప వేయకుండా అలా చూస్తే చెవులు పెద్దగా చేసుకుని అంట విన్నవాళ్ళు అన్నమాట. ఎప్పుడైతే వాక్యం కోసం నేను ఆశపడుతూ వెళ్ళివాడినో నేను ఆశీర్వదించబడ్డాను అన్నమాట. అర్థమవుతుందా? అదే మనకి ఆశీర్వాదము అని అంటే ఏంటి? ఓన్ హౌస్ ఉండాలి, మంచి కారు ఉండాలి,
మంచి డబ్బు ఉండాలి, మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ ఉండాలి, ధూమ్ధామ్గా ఉండాలి. ఇది ఆశీర్వాదం. ఇది తాత్కాలికమైందన్నమాట. స్థిరమైన ఆశీర్వాదము ఆత్మానుసారమైనటువంటి ఆశీర్వాదం. ఓకేనా? ఈ దినము దేవుడు మనతో మాట్లాడటానికి నా హృదయంలో ఒక మాట పెట్టాడు. ఏంటంటే ఎడబాటు అన్నమాట. ఎడబాటు అంటే ఏంటి? టు సపరేట్ అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక రిలేషన్ నుంచి వేరుపడటం. ఓకే? ఒక బంధం ఏదైతే ఉందో దాని నుంచి వేరుపడటం. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఇరువురు కలిసి ఉంటారు. ఆ ఇరువురు వేరుపరచబడటమే ఈ సపరేషన్. భార్యాభర్తలు కలిసి ఉంటారు కదా, వాళ్ళు విడిపోయారు అనుకో, దాన్నే సపరేషన్ అంటారు అన్నమాట. భార్యాభర్తలు విడిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది జీవితం? మొట్టమొదటిగా వారు మెంటల్గా కొలాప్స్ అయిపోతారు. సెకండ్, ఈ సొసైటీ విషయంలో వాళ్ళు తక్కువగా చేయబడతారు. విలువ అనేది లేకుండా ఉంటుంది. ఓకేనా? సపరేషన్ అంటే అంత మాత్రమే కాకుండా ఆ కుటుంబాల్లో కానీ అనేక విషయాలలో నుంచి సపరేట్ అని కనుక అయ్యాము అని అంటే మనం ఆల్మోస్ట్ వీక్ అయిపోయినట్టు లెక్క. అర్థమైందా మీకు? అదే ఎడబాటు. ఓకేనా? అయితే ఈ ఎడబాటు అనేది ముఖ్యంగా మనం గమనిస్తే మనకి మన దేవునికి మధ్యనటువంటి ఆ ఎడబాటు ఇప్పుడు ఈ దేవునికి మనకి ఎందుకు ఆ ఎడబాటు రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చింది చెప్పండి. దేవునికి మనకి టర్మ్స్ అనేది కుదరవు. ప్రాక్టికల్గా చెప్తుంది చూడండి. అవునా? దేవునికి మనకి ఏదో తెలియనటువంటి, తెలిసి నాకు కూడా ఏదో అర్థం కానటువంటి ఒక మిస్గైడెన్స్ లాగా ఉంటుంది అన్నమాట. నేను ఒక మాట చెప్పగలుగుతాను. దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని అనుసరించేవాడు, లేకపోతే అనుసరించినటువంటి వాడు, కానీ దేవుడి దగ్గరికి వస్తాడు, చర్చికి వస్తాడు, ఆరాధిస్తాడు, ఇస్తాడు, వెళ్తాడు, వస్తాడు, అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ సంతృప్తి, ఫుల్నెస్ అనేది వాడి జీవితంలో ఉండదు. కరెక్టేనా? మీరందరూ ఉన్నారు, విశ్వాసులే. మీరు కొరత ఉంది కదా, దేవుడు నాకు ఈ విషయాలలో ఏ పని చేయలేదు, ఉన్నదా లేదా? అప్పులు ఉన్నాయనుకుందాం. అప్పులేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అప్పులేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ అప్పులు ఉన్నాయి కదా. నేను అప్పుల్లో ఉన్నాను ప్రభా, నీ కృతజ్ఞతలు అని ప్రార్థన చేస్తారు, లేకపోతే అప్పుల నుంచి నన్ను తీసే ప్రభా అని ప్రార్థన చేస్తారు? మీరు చెప్పండి. తీసేయమని ప్రార్థన చేస్తారు. అందరూ అంతే కదా. ఎందుకంటే అది ఒక భయంకరమైనటువంటి శాపమే అది. ఎందుకంటే భరించలేం. నిద్ర పట్టనివ్వదు, తిన్నవ్వదు, ఆరోగ్యం పాడవుతుంది, సమయం అంతా మరి ఏం చేస్తామో అలాగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి అన్నిటి నుంచి విడిపించాలి అని ఎప్పుడూ ప్రాధాన్యపడతాం, కానీ మనం విడిపించబడం. నా మాట అర్థమైందా? కొంచెం అర్థం చేసుకుంటా ప్రయత్నం చేద్దాం. సిక్నెస్, దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రభా నన్ను ఎప్పుడు బాగు చేస్తావు, భరించలేకపోతున్నాను, నీ మందులు మింగలేకపోతున్నాను, నీ హాస్పిటల్స్కి వెళ్ళలేకపోతున్నాను, నా డబ్బంతా హాస్పిటల్కి ఖర్చు అయిపోతుంది ప్రభా, నన్ను ఎప్పుడు అని ప్రార్థించినటువంటి సమయం అనేది ఉండదు. అది ఇంకా భయంకరంగా ఉంటుంది. ఉంటుందా లేదా? కానీ స్వస్థత రాదు నీకు. అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది?
దేవునికి నీకు బాగుంటుందా? బాగుంటుందా చెప్పండి. ఓకే, ఉద్యోగంలో ఉంటారు, దేవా నీవే ఆధారం అనేసి అని అనుకుంటాము, నడుపుతాము, రావాల్సిన ప్రమోషన్స్ రావు, రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే పొజిషన్స్ కానీ రావు, కానీ విశ్వాసంగానే ప్రార్థన చేస్తాం. ఎందుకు రావు? ఏం లేదు, మనము దేవుని దగ్గర ఏదైతే మధ్యలో నడుస్తుందో దాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. పరిశీలన అంటే ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకో, ఏంటి తలనొప్పి వచ్చింది అని వెంటనే మైండ్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ట్యాబ్లెట్ మీదకో, డోలో మీదకో, లేకపోతే పారాసెట్ మీదకో, దానికి వెళ్తుంది. ఎందుకు? నువ్వు దీని నుంచి విడిపించాలి. సేమ్ అంతే. ఇప్పుడు మనం దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాం. ఎందుకు వచ్చిన దౌర్భాగ్యం బతుకు మనకి? ఇది ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి మనకి? ఎప్పుడు గొడవ కుటుంబంలో నెమ్మది ఉండదు, శాంతి సమాధానం. కానీ దేవుని ప్రార్థిస్తాం, దేవుని ఆరాధిస్తాం. ఏంటి కారణం? ఎంతవరకు ఈ బతుకు? మీరు ఎప్పుడైనా అడిగారా, ప్రభా ఎంతకాలం ప్రభా నేను ఈ బాధపడాలి, ఈ వ్యాధితోటి, ఈ కుటుంబ పరిస్థితితోటి ఎంతకాలం నేను బాధపడాలి ప్రభా అని ఎప్పుడైనా అడిగారా మీరు? నేనైతే అడిగాను ఒకప్పుడు. అడిగారు లేదా? సో ఎందుకు అంటే దేవుడు మన జీవితంలో చేయడా? దేవుడు మన జీవితంలో చేయకూడదనే ఉద్దేశం ఏమైనా ఉందా ఆయనకి? లేకపోతే ఆయన చేయటానికి అసమర్థుడా? లేకపోతే నువ్వంటే ఇష్టం లేక? ఏంటి కారణం? ఎందుకు జరగవు పనులు? మన పరిస్థితులు ఎందుకు మారవు? ఎప్పుడు హీనంగానే మాట్లాడతారు, మనం కనపడితే విలువ ఇవ్వరు. ఎందుకు? మనకేమీ లేదు కాబట్టి. ఇప్పుడు ఆ కార్యక్రమానికి, ఆ పెళ్ళికో లేకపోతే అవి ఎందుకు వెళ్ళాలంటే భయపడుతుంది. ఎందుకు? నేను వెళ్ళానంటే నాకు తప్పదు. మీకు అలాంటి అనుభవం ఉందా? నాకుంది అనుభవం, నాకుంది. చాలా హేళనగా మాట్లాడటం, చాలా చీప్గా మాట్లాడటం, ఇలాంటి అనుభవం నాకున్నాయి. హృదయం గాయపడే పరిస్థితి. ఇప్పుడు అక్కడ జరిగేది సంతోషం, కానీ మనం వెళ్ళేది ఏడుతకి వెళ్తాం అక్కడ. ఎందుకంటే మన పరిస్థితి, ఎందుకు మన పరిస్థితి అలా ఉంది కాబట్టి. మరి మార్చడా దేవుడు ఇష్టపడ్డా? దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి చెప్పండి. మనం దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాం? మొట్టమొదటిగా మనల్ని రక్షించాడు, ఓకేనా? అది ఒక్కటి చాలు. దానిని బట్టి మనం ఏం చేస్తాం? మన జీవితంలో ఉన్నటువంటి భయానకరమైన పరిస్థితులు, స్థితిగతులన్నీ కూడా తీసివేస్తాడని ఆశ ఉంటుందా లేదా మనకి? ఇప్పుడు నువ్వు 10 లక్షల అప్పులో ఉన్నావు, నీ సొంత తనయుడే మరి చెల్లో అక్క మంచి ఒక మిలియనర్ అనుకుందాం, నువ్వు అక్కడికి వెళ్తే నీకు 10 లక్షలు అడిగి ఎంత అడిగి అసలు లెక్క ఉంటుందా? అటు పెట్రోల్కి వచ్చి సరిపోదు, నెలకు తిరిగి సరి. నువ్వేమనుకుంటావు? ఈడు పెట్రోల్కి వచ్చి సరిపోవు, నా బ్రతుకు మారిపోతుందని అనుకుంటావు కదా. అది దగ్గరికి వెళ్తాను, తప్పదేమన్నానా? తప్పేం కాదు కదా. అలాగే దేవుని దగ్గరికి వస్తాం. ప్రభా నా జీవితాన్ని, దేవుడు ఏంటంటే ఉచితంగా లెక్క అడగడు. ఇంకా మరి ఎందుకు చేయడు? నేను చెప్పేది అర్థమవుతుందా? మీ జీవితానికి అనువదించుకుంటున్నారా? నాకు ఇంతే రాబడి ఉంటుంది, ఎదగలేను, ఇక్కడ ఉండలేను. నా పరిస్థితి ఒకసారి చెప్తాను. జనరల్లో ట్రావెల్ చేయలేను. జనరల్ అంటే స్లీపర్స్లో ట్రావెల్ చేయలేను. కనీసం 3rd ఏసీలోనే ట్రావెల్ చేయగలుగుతాను, కానీ అక్కడ కూడా ట్రావెల్ చేయలేను.
అక్కడ ట్రావెల్ చేయలేను, ఇక్కడ ట్రావెల్ చేయలేను. ఇక్కడ భరించలేను, అక్కడ తట్టుకోలేను. అర్థమైందా నా మాట? అర్థమైందా? అదేమో ఎక్స్పెన్సివ్, నేను తట్టుకోలేను. ఇక్కడేమో నేను ఉండలేను. ఈ పరిస్థితి మారాలంటూ ఏం చేయాలి? అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఇంతవరకు అర్థమైందా మీకు? అర్థమైంది కదా? అది అయితే మిస్కమ్యూనికేషన్ విత్ గాడ్. మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. బట్ వన్ థింగ్, God is good. Are you hearing my voice? God is good. అంతే. దేవుడు అంటే మంచోడు, అంతే, దాంట్లో తిరగలేదు. దేవుడు ఇవ్వటానికి ఇష్టపడతాడు, రక్షించడానికి ఇష్టపడతాడు, బాగు చేయడానికి ఇస్తాడు, విడిపించడానికి ఇష్టపడతాడు. అది కాదు. మరి ఎందుకు మన జీవితంలో జరగట్లేదు అనంటే మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్. దాట్స్ ఎనఫ్, అంతే. వెరీ సింపుల్. అదర్వైజ్ మనలో ఇంకేమీ ఉండవు. లెట్ మీ టెల్ యూ దాట్. ఐల్ గివ్ యూ ద వన్ ఎగ్జాంపుల్. తల్లి తన పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకొని పాలు ఇస్తున్నప్పుడు, బెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు, పసిగా ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తుంది తెలుసా? వాడి తరం మీద ఏం చేస్తా, నిమురుతూ ఉంటుంది. ఇలాగ నిమురుతూ ఉంటుంది. నిమురుతూ 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 తన మనసులో ఏమనుకుంటుందో తెలుసా? నా బంగారు కొండ ఈడు, నా బంగారు తల్లి ఈడు, నా కన్న తల్లి ఈడు అని ఆ పసిబిడ్డ గురించి ఎన్నో ఆలోచనలు మాటల క్రియ రూపంలో బయటికి వినపడిన విధంగా తల్లి తన చెప్పుకుంటూ ఉంటుంది. దాంట్లో ఎంతమంది ఉన్నారు తల్లులు? ఇలా పాలిస్తూ తల నిమురుతూ వాడికి భవిష్యత్తుకరమైనటువంటి ఆలోచనలు వేస్తూ ఉంటుంది వీడి జీవితంలో. అవునా కదా చెప్పండి? అవునా కదా చెప్పండి? పాలు తాగేవాడు తెలుస్తుంది అది. వెంటే మన భవిష్యత్తు మారుతుంది. చెప్తున్నాను దేవుడు ఇచ్చిన మాటను బట్టి. పసిపెట్టుకు తెలుసా వాడికి ఏది అవసరం? పాలు అవసరం. పాలు తాగుతున్నాడు. వాడికి తెలియనటువంటిది ఏముంది? భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఉంది. అది ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు. వీడిని ఎలా పెంచాలి, వీడిని ఎలా పెద్ద చేయాలి, వీడి భవిష్యత్తు ఎలా చేయాలనేది తల్లికి తెలుసు. తల్లి ప్లాన్ చేసుకుంటుంది. వీడు తాగుతున్నాడు, వీడికి ఏమీ తెలియదు, భవిష్యత్తు గురించి తెలియదు, తల్లి ఏమనుకుంటుంది వీడికి తెలియదు, కానీ తల్లికి తెలిసి వీడు ఏం చేయాలని అనమాట. తల్లి వడిలో పవలించు బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. చూసారా? ఏమీ తెలియదు ఆడికి, బట్ ప్రణాళిక వేస్తూ ఉంది దానికి. తండ్రి ఒడిలో మనం కూడా అలాంటి వాళ్ళమే, చంటి బిడ్డలమే. కానీ మన గురించి ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. అది మనకు తెలియదు. కానీ దేవుడు ఏమన్నాడు? యు మస్ట్ బి నో అని అంటున్నాడు అన్నమాట. ఈ రెండు విషయములలో ఏం జరుగుతుందో తెలుసా? రెండు విషయాలు తీసుకొచ్చి లింకప్ చేశాడు. ఒకటి ఏంటంటే మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ విత్ గాడ్ అండ్ మీ అన్నమాట. ఈ ఎప్పుడైతే ఉన్నాయో దేవునికి మనకేమవుతుంది? దాట్స్ ఇట్. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇంకా సింపుల్గా మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. అమ్మ ఉంది, బిడ్డలు ఉన్నారు, లేకపోతే భార్య ఉంది, భర్త ఉంది, వీళ్ళందరూ కలిసి ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఎడబాటు వస్తుంది వీళ్ళ మధ్యలో?
ఎప్పుడు ఎడబాటు వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎప్పుడు కలిసి ఉంటామో ఎప్పుడు ఎడబాటు వస్తుంది. ఎస్, మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఎనఫ్. దానివల్లే కదా ప్రమాదాలు జరుగుతున్నాయి లేవో చెప్పండి. ఇప్పుడు 99.9% వైఫ్ అండ్ హస్బెండ్స్లో జరిగేది ఇదే పరిస్థితి. మిస్అండర్స్టాండింగ్, అర్థం చేసుకున్న తత్వం లేదు. ఎందుకో తెలుసా? దాన్ని స్టీల్ చేసింది అపవాది. స్టీల్ చేసి ఏం చేసింది? దాన్ని దోచుకుని ఏం చేసింది? మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ అనేది ఇచ్చింది. ఇప్పుడు మనకి ఎక్కడ నమ్మదుంది? దేవునిలోనూ నెమ్మది లేదు, కుటుంబంలో కూడా నెమ్మది లేదు, సహోదరులు నెమ్మది లేదు, బిడ్డలకి పేరెంట్స్కి సంబంధం లేదు, సమాధానం ఎవరికి ఎక్కడ కూడా సమాధానం లేకుండా. ఎందుకో తెలుసా? వాడు విత్తే విత్తనం అలాంటిది అన్నమాట. ఒక ప్రామిస్ ఇస్తాడు దేవుడు, అది నెరవేర్చబడదు. నీ ప్రభావం ఎవరి మీదకి వెళ్తుంది? నేను అప్పిస్తానన్నా అనుకోండి, మీకు పలానా టైంకి రమ్మంటాను, వస్తారా? అప్పు ఇద్దాం అనుకున్నాను కానీ ఇవ్వను అని అన్నాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? తిట్లు వెళ్తారు మీరు. అప్పు ఇవ్వనోడు ఎందుకు రాని కానీ ప్రభావం ఎవరి మీదకి వెళ్తుంది? ఎవడి మీద, ఎవడి గురించి? ఎప్పుడు గమనించండి, తప్పులు మనం చేస్తాం, పొరపాట్లు మనం చేస్తాం, పాపం మనం చేస్తాం. దేవుడు చేస్తాడా? అపవాది చేస్తాడా? అపవాది తప్పులు చేస్తాడు, పొరపాట్లు చేస్తాడు మనం అనుకుంటాం, కానీ ఆడు ఎప్పుడు పొరపాట్లు చేయడు, ఎంకరేజ్ చేస్తాడు. ఆడి ప్రూఫ్ పెట్టుకోడాడు, నిన్ను ప్రూఫ్గా వాడతాడు. అర్థమైందా? నిన్ను ప్రూఫ్గా చేస్తాడు. ఉదాహరణకు చెప్తాను చూడండి. ఇప్పుడు నిజంగానే అపవాది పాపం చేశాడు అనుకుందాం, శిక్ష ఎవరి మీదకి వెళ్ళాలి? ఏమండి? వెళ్ళిందా? ఎవరి మీదకి వచ్చింది శిక్ష? మన తరపున ఎవరు చనిపోయాడు? అంటే ఎవరి కోసం చనిపోయాడు దేవుడు? ఎవరి నిమిత్తం చనిపోయాడు? ఆడి ప్రూఫ్ ఉందా? లేదు. నా జనులు జ్ఞానం లేక ఏం చేస్తున్నాడంట? ఎందుకు? నీకు జ్ఞానం కనుక ఉంటే ఆడేంటో నువ్వు చూస్తావు, ఆడు వ్యవహారం నువ్వు చూస్తావు. నువ్వు ఎప్పుడైతే ఆడిని చూస్తావో ఆడికి అర్థమైపోతుంది వంట ఏంటనేది, జాగ్రత్త పడతాడు. నీకు విషయం చెప్తున్నాను చూడండి, అపవాది చాలా అల్పమైన వాడు, బలమైనవాడు కాదాడు, చాలా అల్పమైన వాడు, చాలా భయస్తుడాడు. ఎవరికి? ఎలాంటి వారికి? యాస్, అదే అన్నమాట. టచ్ చేయలేడు. టచ్ చేయాలంటే అది అందుకనే పర్మిషన్ కోసం వెళ్ళాడు దేవుడి దగ్గరికి. పర్మిషన్ ఎత్తేనే కానీ టచ్ చేయలేకపోయాడు. అర్థమైందా? ఇప్పుడు ఆడు బలవంతుడా, యోబు గారు బలవంతుడా చెప్పండి? ఇప్పుడు వీడు పిరుగోడే లెక్క కదా. ఇప్పుడు ఆడు బలవంతుడు. ఎవరికి బలవంతుడు? ఎవరికి? ఆర్టిఫిషియల్ క్రైస్ట్ అని అంటావు చూసావా? ఏదో నమ్మకత్వం తాత్కాలికమైనటువంటి వాడు, లేకపోతే నటిస్తూ ఇలా ఉంటారు చూసావా? అలాంటి వాళ్ళకి బాసాడు. నా మాట మీకు అర్థమైందా? అలాంటి వాళ్ళకి బాస్ అంత. ఈ రెండు విషయాలు ఎవరు తీసుకొస్తున్నారు? ఎడబాటు కారణం ఎవరు? అపవాదే. ఈ మిస్అండర్స్టాండింగ్ కానీ మిస్కమ్యూనికేషన్ దేవునికి మన జీవితంలో ఉండకుండా ఉండాలి. ఆయన ప్రతి కార్యం మన జీవితంలో నెరవేర్చబడాలి. మనం అడగక ముందే మనకు బియాండ్ ఆయన చేసేవాళ్ళంటే నాకు ఏం కావాలో తెలుసా? డివైన్ నాలెడ్జ్ కావాలి. నీవు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, అన్యోన్యతలో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడితే కనుక నీ కళ్ళు ఓపెన్ అయ్యి ఉంటాయి, ఇప్పుడు మూసుకొని ఉండవు. నీకు ఎప్పుడు ఏమొస్తుందో, ఎప్పుడు వచ్చిందో కూడా తెలిసిపోతుంది. దాని నుంచి నువ్వు ఈజీగా కూడా బయటపడతావు. ఎందుకంటే దేవుడే ముందు నీకు ఇన్ఫర్మేషన్. దేవుడు మంచి ఇన్ఫార్మర్ తెలుసా మనకి? నానా ఆడు వస్తున్నాడు రేపు పొద్దున్న చేస్తే అది ముందే మనకి నైట్ పిచ్చిరేస్తాడు. అక్కడ
అదే దర్శనం. లేకపోతే ఇమాజినేషన్ చేస్తాడు, ఆడ వస్తాడా ఇలా చూడు, అవునా ప్రభా, ఆడికి తెలియదు. నువ్వేం చేస్తావు, పెచ్చ తండ్రి తంతవాడిని. అవునా కదా చెప్తాను. ఇప్పుడు బలవంతుడు ఎవడు, బలహీనుడు ఎవడు? ఆఫ్టర్ 16 సంవత్సరాలు కుర్రోడండి ఆయన. ఎవడో నువ్వు నా దేవుని ముందు నిలబడటానికి, యెహోవా నామమున నిన్ను నేలకొచ్చి ఆకాశ పక్షులకు వేస్తాడు అన్నాడు. ఎంత ఉంది ఆడికి వయసు? ఎవరు బలవంతుడు? గొలియత్ బలవంతుడా? 16 ఏళ్ళ కుర్రోడు బలవంతుడా? యవనస్తుడు బలవంతుడా? ఎవరిని బట్టి ఎవరు బలవంతులండి? మిస్కమ్యూనికేషన్ ఉందా ఇద్దరికే? నథింగ్. నా దేవుని నామములో నిన్ను ఏం చేస్తున్నారో తెలుసా? నరికి ఆకాశ పక్షులకు వేస్తాను రా నాన్న. ఎంతవరకు మీకు ఏమైనా అర్థమవుతుందా? మన జీవితంలో ఎందుకు జరగట్లేదు, మీ అప్పులు ఎందుకు తీర్చట్లేదు, మన అవసరతలు ఎందుకు తీర్చబడటం లేదు అనంటే దేవునికి మనకి అపార్థమైన అంటారు కదా, అపార్థం చేసుకున్నాం మనం. అందుకనే జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు తెలుసా? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథానికి వెళ్దాం. ఒకసారి 59వ అధ్యాయంకి వెళ్దాం. కొంచెం సమయం తీసుకుందాం, మనకు అర్థమవుతే చాలు. మనం బయటపడటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఉచ్చుల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, బాధల్లో కష్టాలు బంధించి పెట్టాడు. దాని నుంచి మనం బయటకు వద్దాం, రావటానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం ఒకసారి నేను చదువుతాను, మీరు చూడండి ఒకసారి. ఇక్కడ ఒకే ఒక్క మాట, ఈ వచనంలో ఒక్క మాట ఉంటుంది, ఆ ఒక్క మాట కోసం చదువుతున్నాను చూడండి. ఓకేనా? 59:1. మీ పాపములు ఆయన ఏంటంటే దేన్ని చూడండి, మళ్ళీ మొదటి నుంచి చెప్పండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరిచేను. కాబట్టి అది మ్యాటర్ అక్కడ. మీకు అర్థమైపోయిందా? చూడండి, మనం మగ్గిపోతున్న పరిస్థితుల నుంచి బయటపడదాం. ఇది వాక్యము విందాం అనేది కాదు, మనం బయటపడటానికి ఒక సొల్యూషన్ అన్నమాట దేవుడు తీసుకొచ్చింది. అంతే. నీకు వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, నెరవేరలేదు నీ జీవితం. ఎందుకు? మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ చేయడేమో ఆయన సరిపోతుంది మాట. నువ్వు ఎప్పుడైతే చేయడేమోలే అని అన్నావో, ఆయన అసమర్థుడిగా నువ్వు ఆల్రెడీ ఏం చేసావు, లాక్ చేసేసావు అనమాట ఆ డోర్ని అనమాట. నువ్వు అలా కాకుండా ఆయన చేయగలిగిన సమర్థుడైన, ఏది ఎలాగ ఉన్నప్పటికీ కూడా, భూమి ఆకాశము గతించిన ఆయన మాటల పొల్లు కూడా గతించుతా అని గనక నువ్వు చేసావు కదా, అన్లాక్ అవుతుంది కదా, లాక్ అవుతుంది కదా, అన్లాక్లో ఉంటుంది అది. అప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ముఖాన్ని ఏం చాటిస్తుంది? పాపం అనేది చాటిస్తుంది, ముఖం కప్పేస్తుంది. చూడగలుగుతున్నాడా దేవుడు? మనం చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నాం. ఇక్కడ ఒక మాట ఏం చెప్పనా, దేవుడు మనకి మధ్యలో ఎందుకు జరగట్లేదంటే, మనము పాపులం, అంతేనా? ఈ పాపులను ఏం చేశాడు? ఆయన బలియాగము ద్వారా మనల్ని విడిపించేశాడు. క్లోజ్ అక్కడికి. ఇప్పుడు మనం పాపులం కాదు, గమనించండి. కానీ పాపమునకు ప్రేరేపిస్తున్నాడు టెంప్టేషన్ ద్వారా, శోధనలు బట్టి. ఈ శోధనలో మనం ఏం చేస్తున్నాం తెలిసి, ఏదో విషయం, ఏదో పనులు మనం లూజ్ అయిపోతున్నాం. కానీ పనులు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఎందుకు ఆ ఎడబాటు వచ్చింది? మనం పాపులము, ఓకే, కానీ పాపం మంచి ఇప్పుడు విడిపించేసి, ఇప్పుడు మన పాపలు అంటలేదు. అయ్యా నేను పాపని అంటే అడుక్కర్లేదు. నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే రోజు స్నానం చేస్తావు కదా బాత్రూంలో, అలాగే వాకింగ్ దగ్గర రోజు ప్రార్థన చేస్తే చాలు. బాతింగ్, ఫాదర్ ఐ ఫ్లష్, ఐ క్లీన్ విత్ యువర్ హోలీ బ్లడ్, థ్యాంక్ యూ జీసస్, మళ్ళీ ఫిట్ అయిపోతా అంతే కదా. నేను ఎవడేం చేయలేడే కదా. హిస్ బ్లడ్ ఇస్ ఇనఫ్ అంటే దిస్ జనరేషన్.
ఓకేనా? నిన్ను విడిపించాడు, శోధనను బట్టి నిన్ను ఏదో విధంగా పాపంలో లాగా చేసా ఉందో మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ పాపమే కాదు, అంతే కదా అవిధేయత. ఈ అవిధేయతను బట్టి ఏమవుతుంది? ఎడబాటు. ఈ ఎడబాటు ఎందుకు వచ్చిందో తెలుసా? మనం ఎప్పుడైతే పాపము లేకపోతే ఆ యొక్క శోధనలో మనం పడ్డామో, శోధనలో మనం ఇరుక్కున్నామో, డిసొబీడియన్స్ అయినట్టే కదా మనం. ఇక్కడ ఎవరు? దేవుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధతకి ఈ పాపానికి పొత్తు ఉండదు కాబట్టే ఆయన ముఖం మీద ఏమేస్తున్నాం? అక్కడ ఏమన్నాడు? అక్కడ మీ పాపమైన ముఖమును మీకు మరుగుపరిచేసింది అన్నాడు. చూసారా? ఈ పరిశుద్ధతకి ఈ అవిధేయతకి కుదరదు కాబట్టి ఎడబాటు వచ్చేస్తుంది అక్కడ. ఐ విత్ మీ చర్చ్? ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. అప్లై చేస్తే కనుక అయిపోతుంది మనకు. అర్థమవుతుందా? దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులమే. కానీ కాకపోయే అక్కడ పొరపాటు జరుగుతుంది. కానీ ఆ పనులు జరగట్లేదు. అందుకని ఇప్పుడు యోబు గారు ఉన్నారు, సర్వం కోల్పోయాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఆయన టెంప్టేషన్లో వచ్చినప్పుడు ఆయన అలాగే ఉన్నాడు. ఆయన ఇస్తాడు, తీసుకుంటాడు. ఆయన అధికారి, ఆయన కుమ్మరి అయినా అన్నాడు. అంతే. ఏం చేశాడు అప్పుడు? కోల్పోని అన్ని డబుల్ ఇచ్చాడా? ఎందుకు జరిగింది? ఎందుకు జరిగిందండి? ఎందుకు జరిగింది? యోబు కోల్పోయింది తిరిగి రెండంతలు కదా తెచ్చుకున్నాడు. ఎందుకు జరిగింది అలాగా? అవకాశం ఇవ్వలేదు అపవాదికి. అందుకనే ఆడు మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ అనేది ఆడు చేయలేకపోయాడు. అర్థమవుతుందా లేదా? నేను అనేక మంది జన్మగా చేస్తాను, చూడు ఆకాశం నక్షత్ర లెక్కగలవా, భూమిని చూడు కింద ఇసుకుని లెక్కలు అంత చేస్తాను అన్నాడు. అది అవే పనేనా అండి మనకి? అయ్యే పనేనా? కానీ నమ్మాడు. నమ్ముట నీ వలనైతే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని అన్నాడు. ఇది లేకపోవటం వల్లనే మన జీవితంలో ఎడబాటు వచ్చింది దేవునికి. మనకి దేవుడు అంతకు మంచి ఇంకో చెడ్డోడు కాదు దేవుడు. అపార్థం ఏంటంటే దేవుడు ఎంతకాలం అండి తప్పు. బుద్ధి బుర్రలో ఉన్నాడే మాట్లాడతాడు అలాగా, జ్ఞానవంతుడు అలా మాట్లాడ్డా. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో తెలుసు కాబట్టి జ్ఞానవంతుడికి మాట్లాడ్డాడు. మీకు అర్థమవుతుందేమో అని చిన్న ఆశ. ఓకేనా? ఒక్క మాట ఇంకోసారి చెప్పి, మీ పాపములు చదవండి అందరూ. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కాబట్టి ఆయన ఏమంట, ఎందుకంట ఆలకింపకున్నాడు. మీ ప్రార్థనలు అన్నీ ఎక్కడ ఏమవుతున్నాయంట? ఆలకింపకున్నాడు అన్నమాట ఆయన. అందుకనే జరగట్లేదు. వాస్తవం అంటారా కాదంటారా? అది పరిస్థితి. అయితే మన జీవితంలో ఉన్నట్టు డౌన్లోడ్ అయిపోవాలనుకో, ఏం చేయాలి? 2 సూత్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతావో, వాక్యం మీద కట్టబడతావో, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, తోడు, నడిపింపు, యేసు క్రీస్తు నామమును బట్టి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకనే మనకి యేసు క్రీస్తు ప్రభుకి ఫుల్ కమ్యూనికేషన్లో ఉంటాం. ఎడబాటు అనేది రాదనమాట. ఎప్పుడు ఫెయిల్ చేసేది మన లైఫ్లో ఉండవు, ఎప్పుడు కూడా రిచ్నెస్లో ఉంటావు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. చాలా కఠినమైన పరిస్థితి నా జీవితంలో. పిల్లలను చదివించుకోవటం కూడా అవకాశం లేనటువంటి స్థితిగతి నాది. అలాంటి పరిస్థితుల్లో నన్నప్పుడు అనేక మంది గురించి నేను ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చేసేవాడు దేవుడు, ఆశ్చర్యకారులు చేసేవాడు దేవుడు. అదేంట్రా దేవుడు అందరికీ చేస్తున్నాడు, నాకు చేయడేంటి అని అనుకునేవాడిని. ప్రభా అందరికీ చేస్తున్నాడు, నాకు కూడా ఒక చిన్న మిరాకిల్ చేయొచ్చు కదా, చాలా అవసరాలు ఉన్నాను. చేసేవాడు కాదంతే.
బట్ ఐ నో మై గాడ్ ఈజ్ కంఫర్ట్. నాకు ఎవరి ద్వారా ఎలా చేయాలో దేవుడు తెలుసు. మై గాడ్ సెండ్ మీ హిజ్ ఏంజల్స్ టు సర్వ్ హిజ్ సర్వెంట్ అన్నమాట. రైట్, ఎనఫ్ ఫర్ మై. నా లైఫ్లో అన్ని కొరతలే కనపడతాయి, కానీ ఏది కొరత నన్ను అంటే ఇది కాదు, నన్ను అన్నీ ఫుల్ఫిల్ అయిపోయేది ఆ టైంకి. ఎలా సాధ్యమవుతుంది అది? ఎందుకు సాధ్యమవుతుంది? రిమూవ్ ద ప్లగ్ సార్. ఎందుకు సాధ్యమవుతుంది అది? ఐ విత్ మీ దట్. ఎందుకు సాధ్యమవుతుంది? నాకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, అన్ని నీడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ నా ఎబిలిటీ నాకు లేదు, పర్సనల్గా ఎబిలిటీ నాకు లేదు అవన్నీ ఫిల్ చేసుకోవడానికి. బట్ ఆ టైంకి అన్నీ ఫిల్ అయిపోతూ ఉంటాయి అంతే. కారణం with communicate with God, with good understand with our God. మంచి ఆలోచన, మంచి బంధం కాబట్టే నడుస్తూ ఉంటుంది. కానీ బలమైనటువంటి వేస్తాడు బాణం అది కూడా. అవునా, అది చేయడు, నీకు పాజిబుల్ ఎక్కడవుతుంది అది? అవునా. కానీ వాక్యం జ్ఞానం ఏం చెప్తుంది సార్? ఒరే ఫూల్, దేవుడు చేయలేడు అంటున్నావు కదా, కరెక్టే నువ్వు చెప్పింది. నీకు విషయం చెప్పనా? భూమి ఆకాశం, భూమి మీద ఆకాశం సమస్తం సృష్టించిన దేవుడారా అని అంటాను అంతే. ఇవన్నీ దేవునియే, ఇవన్నీ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా నా దేవుడు సృష్టించినయే ఆయన బిడ్డలను పోషించడానికి. ఒక బిల్ గేట్స్ లేపాడు ఆయన బిడ్డలను పోషించడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను పోషించడానికి కంపెనీ లేపాడు, అన్యులను లేపాడు నేను పోషించాడు. అన్యులు నీకు పాలు ఇచ్చే దాదులుగా ఉంటారా? లేరా? నీ వ్యాపారానికి ఈ దగ్గరికి రప్పిస్తాడు దేవుడు. రప్పిట్లేదా? ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, నువ్వు నమ్మకస్తుడువు విశ్వాసివి అయితే యోబు జీవితంలో ఎక్స్పీరియన్స్ అనేది నీ జీవితంలో ఇస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒకరోజు తిరిగి డబుల్ ఇచ్చేస్తారు, అది మాత్రం వాస్తవమే. ఇది మాత్రం వాస్తవమే. నేను చెప్పేది నమ్మండి. దేవుడు అలాంటి వాడు కాబట్టి నేను చెప్తున్నాను అంతే. దేవుడు అంటే నాకేదో కొత్త గొప్ప తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు నమ్మండి, ఖచ్చితంగా నేను నమ్మండి. అర్థమైందా? మీరు నమ్మండి, ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ మీరు అటు ఇటు కాకుండా ఉన్నారనుకోండి, నాకు తెలియదు ఆ విషయం, కానీ ఒక విషయం తెలుసు, మీరే నష్టపోతారు. ఇది మాత్రం వాస్తవం చెప్తాను. బోరు కొట్టిందా? చాలామంది బోరు కొట్టినట్టుంది. నాకు 3 రోజుల నుంచి నిద్రలేదు, చాలా యాక్టివ్గా ఉన్నాను నేను. ఒకసారి చెప్తున్నాను చూడండి. మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసిన ఎందుకంట ఆయన ఆలకింప కొన్నాడు. మీ మినిస్టర్ ఒరే ఎందుకురా నీకు మీ అన్నకి, నీకు మీ చెల్లికి, మీకు నీ భార్యకి ఎందుకురా ఒరే మిస్కమ్యూనికేషన్స్ రా, మిస్అండర్స్టాండింగ్స్ రా అవన్నీ. ఎందుకండి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు? నేను ఏమన్నానని, నేను అన్నది ఇలాగ ఎందుకు అపార్థం చేసుకుంటారు మీరు? ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటావు? నేను ఏమన్నా అన్నా, నేను ఏమన్నా తిట్టానా? ఎందుకు అంత అలాగైపోతావు? నేను మామూలుగా అన్నానే, నిన్ను అలాగ అపార్థం చేసుకోకు. ఏమే ఒక కాఫీ ఇవ్వే, ఏమన్నా సరే ఒక కాఫీ ఇవ్వే, ఎందుకు నన్ను అలాగ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటావు? నడుస్తాయి లేవా మన లైఫ్లో రొటీన్లో? నాకే ఉన్నట్టున్నాయి, మీకు ఎవరికి లేవేమో. ఏమండి మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు మనల్ని మరుగుపరిచేస్తున్నామా, లేకపోతే అపవాది మరుగుపోతున్నాడు, మనం మరుగుపోతున్నాం? దేవుడు చెప్పండి. నీకు జ్ఞానం ఉన్న ఎడల, ఇక ఏమంటున్నాడు వాక్యంలో, నీ ముఖము ఆ దేవుని ముఖమును మరుగుపరిచేస్తున్నావు కదా, నువ్వు వాడిని మూటగట్టగలవు నీ జ్ఞానం ఉంటే కనుక. నమ్ముతే ఏమని చెప్తున్నా?
మూట కట్టి అదనమాట. తెలుసా? ఏయ్ పాతాళంలో బంధిస్తాను తెలుసా నీకంటే మళ్ళీ కనపడ్డాడు అంతే. ద పవర్, ద క్రైస్ట్, ద పవర్ ఇన్ క్రైస్ట్ అది ఇచ్చాడు దేవుడు అందరికీ. దాని గురించి మనకు తెలీదు. ఇప్పుడు పోలీస్ కమిషనర్ వేసేసుకుని కానిస్టేబుల్ భయపడతావు నువ్వు. అర్థమవుతుందా? ఒక పోలీస్ కమిషనర్గా ఉన్నావు, ఒక యూనిఫామ్ వేసుకుని మంచిది, ఒక కానిస్టేబుల్ భయపడతావా? లేకపోతే చిన్న చోరీ గడికి భయపడతావా? అలాగా అర్థమేమన్నా ఉందా? ఈనాటి విశ్వాసంలో అదే నడుస్తుందండి. కాదంటారా? తల కొట్టేసుకుంటాడు దేవుడు. రే నువ్వు కమిషనర్ రా, నువ్వు అధికారి రా, నీకు అధికారాలు ఇచ్చాను రా. ఆయన చెప్తున్నాడు ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరి వల్ల కాదు, జస్ట్ సింగిల్ వన్ ప్రేయర్. ఇక్కడ ఈ 4 గదులు పని అయిపోయింది అక్కడ. పవర్ఫుల్ పవర్స్ అండి అయ్యా. మరి నీకు తెలియకపోతే ఇంకేం చేయాలి దేవుడు చెప్పు? ఎందుకు దేవుడిని నిందిస్తావు? ఎందుకు దేవుడిని తిట్టుకుంటావు? ఎందుకు దేవుడిని తిట్టుకుంటావు చెప్పు? నువ్వు ఎందుకు తిట్టుకుంటావు తెలుసా? నీకు జ్ఞానం లేదు. నీకు జ్ఞానం ఎందుకు లేదు తెలుసు? నీ వాక్యం చదవవు. వాక్యం చదవకపోతే నీకేమీ తెలియదు. ఈడు ఆడు తిట్టడానికి ఆడు దమ్ము ఉండదు ఆడికి, అపవాది గడికి. ఎవరిని తిట్టడానికి ఆడికి దమ్ము ఉండదు ఆడికి. దేవుడు అంటే తెలుసు ఆడికి. కానీ ఆడు బదులు మనలో తిట్టేస్తాడు. ఎందుకు? బొర్రలేనడు కాబట్టి. నువ్వు ఆడు చేతుల్లో నుంచి నిన్ను కాపాడి, ఆడు నాశనకరమైనటువంటి దాంట్లో నేను కాపాడి, నేను ప్రతి క్షణము పోషించి మొదటి బట్ట ఇచ్చి కాపాడి, నీ ప్రయాణాల్లో, నీ ఉద్యోగాలు, వ్యాపారాల్లో అన్ని నేను దీవించి ఆశీర్వదించి తిరిగి దేవుని తిడతావు. ఎందుకు తిడతావు నువ్వు? బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి తిడతావు. సరే నీకు బుద్ధి ఉందారా? నీకు అంత ఎదిగావు. నీ తండ్రి అంత కష్టపడి నేను పెంచి నేను అలా చేస్తే నువ్వు ఎదిరింతావారా నీ తండ్రిని? నీ తండ్రికి ఎదురు మాటలు మాట్లాడతావారా? ఎంత కష్టపడ్డారో నిన్ను పెంచడానికి, ఎంత ఖర్చు చేసి నేను ఎంత విలువ చేసి తాను కూడా అర్థం రికగ్నైజ్ చేసుకోకుండా నేను అంతగా చేస్తూ ఒక మాట అంటావారా నువ్వు? అసలు నీకు ఏమన్నా విన్నారా ఇలాంటివి? ఏమన్నా మనం చేసామా? ఇలాంటివన్నీ చేసే ఉంటుంటాం. ఎంతమంది తల్లిదండ్రులని అమ్మకాలంలో ఎదిరించారు చెప్పండి? నీ తల్లిని తండ్రిని సన్మానింపు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతాయన్న. ఎవరు చెప్పారు? ఆమేన్. అర్థమవుతుందా? ఇంతవరకు అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? ఓకే, ఇంకొక మాట కొలస్సీలకు రాసిన పత్రిక వెళ్దాం. కొలస్సీ రాసిన పత్రిక ఎఫ్ఎస్సీల పక్కన ఉంటుంది. 1వ అధ్యాయం 1:21 నుంచి చదువుతానే, జస్ట్ మీరు గమనించండి చాలు. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. అర్థమవుతుందా మీకు? ఏమంటున్నాడు? మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను. దేనిని బట్టి దూరస్తులు? దేనిని బట్టి దూరం అయ్యాం? ఎడబాయని సూపర్ ఉంటుంది బాగా కదా. అను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమామి రాగం. ఓకే సార్, ఇక్కడ ఏమన్నా చూడండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులును మీ దుష్క్రియల వలన మీ మనస్సులో. ఇక్కడ ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఈ కొలస్సీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. మీరు అయ్యా దేవుని నుండి మీరు వేరుపరచబడ్డారు, దేవునికి మీరు దూరం అయిపోయారు. ఎందుకు? మీ దుష్కార్యములు, క్రియలు ఏం చేసినాయి? దేవుని నుంచి మీకు
దూరపరచదు, ఎడబాటు చేయదు. కానీ మళ్ళీ తిరిగి ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాడు పౌలు గారు, ఇక్కడ రాస్తున్నాడు, ఇక్కడ తిరిగి రావడానికి. బట్ ఇక్కడ మన లెసన్ ఏంటంటే దేవునికి మనకున్నటువంటి మిస్కమ్యూనికేషన్ బట్టి తీసుకుందాం ఇక్కడ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ లాస్ట్లో 22లో ఏమంటున్నాడు, ఇక్కడ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన చూడండి ఇక్కడ ఎంత అద్భుతం. ఇక్కడ ఏమంటాడు, ఆయన మాంసయుక్త దేహము. చూసారా, ఈ మాంస దేహం ఎందుకు, ఎవరి కోసం? ముళ్ళును ముళ్ళుతో తీయాలంటారు కదా, అంతేనా? అదే కాన్సెప్ట్ ఇక్కడ, అంతే. మనము మాంసము రక్త మాంసములతో ఉన్నాం కాబట్టి ఏమన్నాడు ఇక్కడ, మాంసయుక్తమైన దేహము కలిగిన వారము మనం కాబట్టి దేవుడు కూడా ఎలా రావాల్సి వచ్చింది, ఎలా రావాల్సి వచ్చింది? విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఎవరిని రక్షించడానికి? మాంసయుక్తంగా మనం ఉన్న నరుని రక్షించడానికి వచ్చాడు దేవుడు. వచ్చాడా లేదా? ఇప్పుడు ఆర్గన్ అన్నింటిలో కూడా పవర్ఫుల్ ఏంటి, అన్ని పని చేయాలంటే రక్తం, అంతేనా? నాకు తెలిసిందే, నేను డాక్టర్ని కదా చెప్తాను, అంతేనా కాదా? కొంతమంది గుండు కదా, ఎంత రక్తం ఉన్నా గుండు కొట్టుకుపోతే పోవా అని అంటారేమో. అసలు గుండు కొట్టుకోవాలన్నా రక్తం ఉండాలి కదా. మీకు లాజిక్ చెప్పనా? చాలామందికి కన్ఫ్యూజన్. కోడి ముందా గుడ్డు ముందా చెప్పండి, చెప్పండి. కోడి ముందా గుడ్డు ముందా చెప్పండి. గుడ్డు ముందు. ఎంతమంది గుడ్డు ముందు అంటారు చేయలేదండి? ఫస్ట్ గుడ్డు, అంతే కదా. ఎంతమంది కోడి? ఎందుకని? కోడి కోడి మరి గుడ్లు ఎందుకు కోడి వస్తుందా? కోడి రావాలి గుడ్లు నుంచే కదా రావాల్సింది, చెప్పండి. గుడ్ల నుంచి కదా కోడి రావాల్సింది. మరి కోడి ఎందుకు ముందు అవుతుంది? మళ్ళీ ఎంత చెప్పినా మళ్ళీ కోడి ముందు అంటున్నారు. ఇంకేం చెప్ప, సరే సరే కోడి ముందు చెప్పండి. కోడి అయితే ఎలా అయింది ముందు? గాడ్ క్రియేషన్ డైరెక్ట్గా చేశాడు. గుడ్లని సీడ్స్ని చేయలేదు ఆయన, అర్థమవుతుందా? నరుని సృష్టించాడు ఆయన మట్టితోటి డైరెక్ట్గా. కూర మొక్కలను సృష్టించాడు. కలుగును గాక అన్నది విత్తనాలు లేదు ఆయన. అందుకని ఇప్పుడు ఎవరికి ముందు? అదనమాట, అర్థమవుతుందా? కోడే ముందు, కోడి నుంచే వచ్చినాయి. పురుషుడే ముందు, పురుషుల్లో జాములు వచ్చేవాడు. వాహ్ ఏమి సుందరి సుందరి, నేను ఏనాడు చూడలేదు. ఎప్పుడు అన్నాడు ఆ మాట? ఎప్పుడు అన్నాడు చెప్పండి? ఎప్పుడు అన్నాడు ఆ మాట? ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? అప్పుడు ఆదం ఎక్కడున్నాడు? ఎనస్థీషియా ఇచ్చాడు దేవుడు ఆయనకి, ఆదాంకి. ఎనస్థీషియా అయిన తర్వాత ఎదుగు నిలబెట్టాడు. వాహ్ సుందరి, ఏమి అందం, ఆహా. నేను ఎంతమంది జీవులను చూశాను, ఎంతమంది పేర్లు పెట్టాను, నువ్వేంది ఎట్లా ఉన్నావు, ఎంత సౌందర్యంగా ఉన్నావు, నువ్వు కూడా నాకులాగా ఉన్నావేంటి, నా కోసమే పుట్టావా? మా అమ్మ అడిగింది పెళ్ళైన కొత్తలో, ఒరే నువ్వేం చూసుకుని తెలుసుకున్నావురా మీ ఆవిడ నాన్న. అప్పుడు మురిసిపోతాం కదా, అలా చూసి చేసుకున్నా, దీన్ని చూసి చేసిన దాన్ని. కొంతకాలం అయిన తర్వాత అసలు రంగు బయటాడు, అస్సలు రంగు బయటాడు. ఏమి రంగు అది? నాకు అప్పుడు తెలుసు ఉంటే పెళ్లి చేసుకోకుండా ఉందని కదా నేను అని అంటాను. అది అసలు రంగు బయలుదేరుతాం అంటాను. రైతులో హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడు తెలుసా? మాంసం వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. తర్వాత చూడండి 22 చదువుతున్నానే, గమనించండి. ఈ దెబ్బతో మీ జీవితాలు మార్పులు చెప్తున్నాను, అర్థమవుతుందా? ఈ దెబ్బతోటి నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు బాగాలేదు అంటానికి లేదు. ఎంత ఎక్స్ప్లెనేషన్ దేవుడు ఇచ్చినప్పుడు కూడా మనం ఉపయోగించుకోకపోతే మనల్ని ఏం చేయలేడు.
ఓకే, 22 ఒకసారి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను ఏం చేశాడంట? దేని నుంచి సమాధానం చేశాడు? ఎడబాటు నుంచి సమాధానం చేశాడు. చెప్పండి, ఎడబాటు నుంచి సమాధానం. ఇంకెప్పుడు దేవునికి నేను ఎడబాటుకున్నానని చెప్పండి. నేను ఎప్పుడు మిస్కమ్యూనికేషన్ చేయను దేవునితో అని చెప్పండి. నేను ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా దేవుడిని అని చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పండి. అది చెప్పినప్పుడు నాకు తెలుసు, అలాగంటాడు, ఊరుగారు అంటాడు, నాకు తెలుసు. చెప్పండి, మీరు చెప్పండి. పరిశుద్ధాత్మ సహాయం మీకు తోడేందుని కాక. ఇప్పుడు చెప్పండి, నేను దేవుని మిస్అండర్స్టాండింగ్ చేసుకోను అని చెప్పండి. నేను దేవుని మిస్గైడ్ చేయను అని చెప్పండి. నేను దేవునితో మిస్కమ్యూనికేషన్ చేయను అని చెప్పండి. ఆమేనని చెప్పండి. అదే ఓకే. ఏమన్నాడు కదా? సమాధానపరచాడు. ఇప్పుడు మీకు కూడా సమాధానం కలిగింది కాక. ఆమేన్. ఇప్పుడు వరకు మీకు ఎడబాటు ఉంది, ఎంతకాలం అనేది నిన్ను తీసేసి ఇప్పుడే సమాధానం చేశాడు అనమాట దేవుడు. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. ఎంతకాలం అని అన్నాడు అనుకో, వెనకాల కూడా ఉంటాడు అనమాట. ఆడు చెప్పిస్తాడు నేను ఎలాగా. ఇప్పుడు మైక్లో మాట్లాడితే అక్కడ ఒక సౌండ్ కదా, ఆడంతే మైకు మన బాక్స్ అనమాట. ఈడేం మాట్లాడితే మన హృదయంలో నోట్లోంచి వచ్చేద్దాం అనమాట. ఎందుకంటే ఆడు ఇక్కడ ఫుల్ చేస్తాడు. ఏమన్నాడు? నీ హృదయం నిండిన కొలది ఏదైనా మాట్లాడుతుంది. నువ్వు ఏమైనా మాట్లాడతావురా, నీ మాటకు అద్దె ఒప్పు ఉందా అని అంటాం. ఓకేనా? మాట్లాడుతుంది అన్నమాట. అప్పుడు మాట్లాడినప్పుడు ఏమంటారు కలుతా? ప్రతి సమయము ప్రతి దినము నా దేవుని ఆధీనంలో ఉంది కాబట్టి ఆ సమయంలో నాకు ఇస్తాడు కదా అని అన్నాడు. అంతే, రివర్స్ గేర్ అయినాడికి. 1-2 సార్లు చూస్తాను, మళ్ళీ మీ దగ్గర రాడాడు. అమ్మ ఈ దగ్గరికి ఎందుకు రా బాబు అని అనుకుంటాడు. ఆడు బాస్ అంటాడు, రాయ్ పలానా రవి గారి దగ్గరికి వెళ్ళా బాబు ఎందుకు కొట్టి సంపేస్తాడు, నేను వెళ్ళను అక్కడికి అని అంటాడు. అదే తెలుసా? ఏంటనుకుంటున్నావు యజమానుడా, ఆయనకు అన్నీ తెలిసిపోయినాయి. అవునా? రోజు బైబిల్ చదువుతున్నాడు ఆయన. బైబిల్ చదువుతున్నాడు, ఉన్నాడు కదా ఒక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకో బోధించేస్తున్నాడు, కట్టేస్తున్నాడు ఆయన్ని. ఇంకా ఆయన ఎక్కడికంటే మనం ఎక్కడికి ఉంటున్నాడు, ఆడితోటి కాదు ఇంకొకటి చూసుకుంటే బెటర్లే అనేసి అని అవుతాడన్నమాట. నిజమే చెప్తున్నాను, నేను జోక్ చెప్పట్లేదు. నువ్వు వాక్యం కనుక చదివితే నీ గుమ్మం దగ్గర బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు తెలుసా నీ పోరాటాలు? అది లేక. ఆమేన్. 23 ఒకసారి చదువుతాను చూడండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు వీటన్నీ ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకుని పరిచారకుడనైతిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా మీకు? మీరు రోజు బైబిల్ చదివితే అద్భుతంగా ఉంటుంది. మీకు ఏ కూడా అడ్డుపడడం అన్నమాట. అర్థమవుతుందా మీకు? నా జీవితంలో ఒక విషయం చెప్తాను చూడండి. నేను ఆయన సేవకుడిని. నాకు ఏ సమయానికి ఏది అవసరం వస్తుందో ఆ అవసరాన్ని బట్టి నా నిమిత్తం ఒక దూతని ఏర్పాటు చేసుకున్నాడు ముందే. ఆ దూతకి ఇచ్చాడు బాధ్యత, ఆ దూత నెరవేరుస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఎప్పుడు కూడా నీవు ఇచ్చేది ఫ్రీగా తీసుకోడు. ఆయన నీ ఇచ్చే గుణాన్ని చూస్తాడో, నీవిచ్చే విధానాన్ని చూస్తాడో, నా నోటితో నేను చెప్పలేను, అంతగా దీవిస్తాడు. నేను అంతే. ఆమేన్. హల్లెలూయా. అదే అన్నమాట. నువ్వు నమ్ము, ఒక దూతను రిలీజ్ చేస్తాడు నీకు. అంతే. నీ ఆఫీసులో నీకు రావట్లేదు అనుకో, ఆయన తీసేసి దూతను పంపిస్తాడు అన్నమాట. ఏంటి ఇతని రికార్డ్ ఎలా ఉంది, ఎవరు చేయలేదు ఇంతవరకు, ఎందుకు చేయలేదు, తీసుకురా, యూ కెన్ ఫార్వర్డ్ అంటాడు. ఫినిష్ అయిపోతుంది. అంతే, నీ పని అయిపోద్ది. అంతే, నీ ప్రమోషన్ వెళ్ళిపోతుంది, నీ హైక్ అన్నీ కూడా అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఐ థింక్ యు ఆర్ విత్ మీ. కమ్ ఆన్. హల్లెలూయా. ఫైనల్లీ ఐ క్లోజ్ దట్ వన్ వర్డ్. రోమిలకు రాసిన పత్రికల్లో వెనక్కి రండి, కొరింథీయులకు ముందు.
1 కొరింథీయుల ముందు ఉంటుంది. 8వ అధ్యాయానికి వచ్చేయండి. బోర్ కొడుతున్నాం హామీ అని చెప్పండి. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 ఒకసారి చదువుదామే. నేను చదువుతాను. ఓకే, 38, 39. మరణమైనను చదువుదాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్. చాలా ఆపేసుకుందామా? ఎంతవరకు అర్థమైపోయిందా? మీరు వాక్యం బాగా చదివారనుకో, నేను వాక్యం చెప్పక ముందు మీకు అర్థమైపోతుంది. నిజమే. మీరు వాక్యం చదవలేదనుకో, బిస్కెట్ తినిపించిన వీడు ఏం చెప్తున్నాడు నాకు ఏమర్థం అవట్లేదు ప్రభా అని అంటుంది అనమాట. చదివేవాడికి అర్థమవుతుంది క్లాసులో లెసన్, చదవనోడికి అర్థమవుతుందా? అర్థమవుతుంది. అర్థమైందా మీకు? ఓకేనా? ఏమర్థమైంది? మిస్కమ్యూనికేషన్ విత్ గాడ్, మిస్అండర్స్టాండింగ్ విత్ గాడ్. అందుకనే ఏమవుతుంది? మన పాపము ఆయన ముఖమును ఏం చేస్తుందంట? మరుగుపరచేస్తుందంట. ఇప్పుడు ప్రాబ్లం ఎవరిదే? క్రియేటర్ ఎవడో? క్రియేటరు. దేనికి? సాతానుగాడు. ఓకేనా? ఇప్పుడు మధ్యలో బాధపడేది ఎవరో? దేవుడు. మనం ఎప్పుడు మన బతులకి ఎప్పుడు బాధపడం. దేవుడు ఇప్పటికీ కూడా కన్నీళ్ళు కాచి, తండ్రి నా బిడ్డలను కాపాడు ప్రభా, రక్షించు ప్రభా. అడు నా మాట అంటలేదు ప్రభా, ఒక్కసారి ప్రభా. కుమారుడా ఎలా చింతిస్తున్నావు వాని గురించి? నువ్వు అని నాచో నేను వాడిని తీసుకెళ్ళి వేసేది కదా దాంట్లో అని అంటే, అయ్యో అట్లా పని చేయకయ్యా అని అంట. మన నిమిత్తం ఎప్పటికీ కూడా దేవుడు తండ్రి యొద్ద ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడంట. బిజీగా ఉండి మనం వెళ్ళిపోతాం ప్రార్థన చేసుకుని. ఒకవేళ బాబోయ్ ఎందుకని ప్రభా వెళ్తున్నాను, మా జాగ్రత్త నాతో ఉండు, అలా కాపాడు ఇలా కాపాడు అన్ని చేయాలంట. అలాగే వెళ్ళిపోతాం. కానీ దేవుడు మనకంటే అంటే పని పాట లేనివాడు కదా దేవుడు. ఆయన పని పాట ఉండదు, చింతకింత ఉండదు, వండుకోవాలనేది ఉండదు, తినాలని ఉండదు, సంపాదించాలని ఉండదు. కానీ ఆయనకి ఏంటి? మనమేంటి? పొద్దున్న లేగాలి, రెడీ అవ్వాలి, వెళ్ళాలి అన్నీ. ఐ బ్లెస్డ్ నిజంగా బ్లెస్ అయ్యారు లేదు చెప్పండి. కానీ నేర్చుకున్నారా? నేర్పించారా? అర్థమైందా? మీకు అర్థమైతే ఈ జీవితం మళ్ళీ ఉండదు మీకు. ఇంకా ఈ జీవితం మీకు ఉండదు. ఇది అర్థమైతే ప్రభా ఐ నీడ్ టు బిల్డ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్రభా, గివ్ మీ క్లారిఫికేషన్, నోటిఫికేషన్ నాకు అని అన్నావు అనుకో, స్టాంప్ ఎత్తాడు అలాగంతే. విండోస్ ఎవరిది? అది బిల్ గేట్సే కదా. ఓకేనా? బిల్ గేట్స్ ఉన్నప్పుడు ఎలాంటాడు తెలుసా? బిల్ గేట్స్ ఎలాంటాడు? మనకులాంటాడు. కానీ మనకులాంటాడు కాదు. ఒక అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు, మంచి వాళ్ళ టీచరు, వాళ్ళ పేరెంట్స్ మంచి విశ్వాసులుగా తయారు చేసినప్పుడు ఒక పేదోడు అంతే, నా బిడ్డ వెళ్ళి విండో తీ అని అనంట. విండో ఓపెన్ చేశాడంట. అది విండోస్ అనే కంపెనీ ఇట్టాడంట. కొన్ని కోట్ల మంది దేవుడు పోషిస్తున్నాడు ఆయన ద్వారా. అవునా? అవునా లేదా? అవునా లేదా? రైట్ బ్రదర్స్? రైట్ బ్రదర్స్? ఇతిహాడ్, లండన్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్, ఏడకెళ్ళి వచ్చినాయి అన్నీ. నాలాంటి చిన్న పేద సేవకుడు బిడ్డల్లోంచి లేపుకొచ్చాడండి. అది ప్రెషియస్. మీలోంచి లేపడా దేవుడు? లేపుతాడు ఖచ్చితంగా. సబ్మెరీన్లు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి?
ఆమేన్. జాన్ డీర్ గురించి చెప్పానా? చెప్పలేదు మీకు? నెక్స్ట్ టైం చెప్తాను. ఇప్పుడు చెప్పమంటే చెప్తాను. ఇంకో గంట అవుతుంది మరి. ఇప్పటికే భరించలేకపోతున్నారా బాబు, ఆపు చాలు అనుకుంటున్నారా? అవన్నీ చెప్పండి. అందరు బాగానే ఉన్నారు స్టడీగా. ఓకే, డోంట్ మిస్కమ్యూనికేట్ విత్ గాడ్, డోంట్ మిస్అండర్స్టాండింగ్ విత్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ వెరీ గుడ్. హీ ఈజ్ సో గుడ్, హీ ఈజ్ సో గుడ్. హీ ఈజ్ అవర్ సేవియర్ and he is our provider and he is our healer. He is at everything in us. His name is Jesus Christ. Close your eyes and bow your head. We pray that. ప్రభా మీకు వందనాలు, ఈ దీవెనకే స్తోత్రం. ఈ సూత్రముల ద్వారా ప్రభా మమ్మల్ని నడిపించండి. ప్రతి కుటుంబం కట్టబడిన కాక, ప్రతి కుటుంబములో ప్రతి బాధలు, అప్పుల బాధ, వ్యాధి బాధలు, ఆయన అశాంతి, సమాధానం అన్నీ కూడా యేసు నామములో ప్రభా బంధిస్తూ బయటకు పంపించేస్తున్నాను తండ్రి. అవుట్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభా మమ్మల్ని అందరూ మీరు టేక్ ఓవర్ చేసుకోండి, మమ్మల్ని మీరు రూల్ చేయండి ప్రభా. మీరు మమ్మల్ని రూల్ చేస్తే మాకు హ్యాపీగా ఉంటా. అప్పుడు యు ఆర్ మై కంఫర్ట్ అంటాం నాయన. నీ దుడ్డుకార నీ దండం నన్ను ఆవరిస్తుంది నడిపిస్తాను ప్రభా. అటువంటి సబ్మిషన్ మాకు అనుగ్రహించి నడిపించండి ప్రభా. ఇక్కడ జాబ్లెస్కి ఎంతమంది ఉన్నారు బిడ్డలు, జాబులు దయచేయండి. జాబులో ఉన్న వారికి ఎంతమందికి అయితే ప్రభా ప్రమోషన్స్ నాయన, హైక్స్ రావట్లేదు, ఎలివేషన్స్ రావట్లేదు ప్రభా, యేసు నామములో ప్రభా వారందరికి వచ్చిన గాక నాయన. ఎవరైతే ఆన్ సైట్స్ చూస్తున్నారు ప్రభా, యేసు నామములో ఆ డోర్స్ అని ఓపెన్ అవును గాక. వ్యాపారముల కోసం చూస్తున్నారు, యేసు నామములో వారికి డోర్స్ ఓపెన్ అవును గాక నాయన. వ్యాపారంలో ఉన్న బిడ్డలకి మంచి వ్యాపారం వచ్చిన గాక. వ్యాపార సంబంధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు నాయన, అప్పులు ఇవన్నీ కూడా యేసు నామములో నాయన ఐ బరీడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ప్రభా విన్న వాక్యంకే మీకు వందనాలు. మమ్మల్ని ప్రభా జ్ఞానవంతులుగా చేసి అపరంగా నడిపించి మా జీవితంలో ఫ్లోరిష్ అవునట్లుగా, దీవించబడినట్లుగా, నీకు మహిమకరంగా ఉన్నట్లుగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృపను గురించి నడిపించిన మహిమ పొందుకున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసే నామములో ప్రార్థన స్తుతించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all.